ఇక ఈ 6వ స్థానంలో విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీనరాశిలో ఉన్నటువంటి వారి కేతువు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కొంచెం ఆరోగ్యపరంగా కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే మిగిలినటువంటి అన్ని విషయాలలో కూడా అనుకూలతలు కలిగిస్తాడు. కొన్ని పరిహారాలు కనుక చేసుకుంటే మీనరాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ కేతుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు, హోమాలు, దానాలు. దానం అంటే కేతుగ్రహానికి సంబంధించినటువంటి దానం ఏమిటంటే ఉలవల దానం ఇవ్వటం చాలా మంచిది. మంగళవారం రోజున కేతుగ్రహానికి సంబంధించిన శాంతి హోమం కనుక చేయించుకొని గోపూజ, శివారాధన కనుక చేయించుకుంటే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. అలానే నలుపు రంగు ఉన్నటువంటి కుక్కకు మీరు ఆహారం పెట్టడం అనేటటువంటిది అత్యంత శుభప్రదమని చెప్పాలి. అలానే ఆరోగ్యపరంగా కానీ అంటే ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోవాలి అంటే ఉలవలు దానం ఇవ్వటం వలన అనారోగ్య సమస్యలు అనేటటువంటివి తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా తులసీ దళంతో శివ పూజ చేయటం వలన ఇక్కడ వీరికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి 6వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు దాదాపుగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. అంటే 1-2 అనారోగ్య సమస్యలు కలిగిస్తున్నాడు. మీ వ్యక్తిగత జాతకంలో కూడా జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ కేతు సంబంధమైనవి కనుక ఉంటే కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. లేదా వ్యక్తిగత జాతకంలో కనుక కేతువు పాపస్థానాల్లో కనుక ఉంటే దానివల్ల కూడా కొంచెం ఎక్కువ ఇబ్బందులు కలుగుతారు. ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి 6వ స్థానంలో సంచరించేటటువంటి కేతు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.